హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అండ్ అదేవిధంగా సెంట్రల్ సంబంధించినటువంటి అన్ని జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఎప్పటి నుంచో మనకి రైల్వే సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుందని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే ముందుగా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని పెట్టుకుంటే ఈజీగా మనం గెటిన్ కావడానికి ఛాన్సెస్ అవుతుంది. సో అందులోనే మెయిన్ గా వచ్చేసి మనం ఏంటంటే, ఒకసారి అయితే మనము గ్రూప్ డి గురించి డిస్కస్ చేసాం, అదేవిధంగా ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి దాని గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఏంటంటే ఏఎల్పి సంబంధించినటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ రెండు సంబంధించినటువంటి వాటి గురించి ప్రతిదీ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ లాస్ట్ వరకు చూద్దాం, ఓకేనా? సో అందులో మెయిన్ గా వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందని మీరేం పొరపాటు పడకండి. సో తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ముందుగా దీని గురించి తెలుసుకొని ప్రిపేర్ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఇది ఒకసారి అయితే గమనించండి. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే, ఫస్ట్ ఏఎల్పిలోనే మనకి 3 months కోర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట. ఈ 3 months కోర్స్ వ్యాలిడిటీలో మనకి జస్ట్ మనకి 1499 రూపీస్ కి అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 6 months కోర్స్ వ్యాలిడిటీకి వచ్చేసి మనకి ఏంటంటే, ఇది 2500 అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో 2500 కి 6 months కోర్స్ వ్యాలిడిటీ అనమాట. సో వీలున్నంత వరకు ఈ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి మాక్సిమం ఆఫ్ కంటెంట్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ఈసారి రైల్వే అండ్ ఎస్ఎస్సి, జీడీ అండ్ సిఆర్పిఎఫ్ వీటన్నిటిపైన ఎక్కువగా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది కాబట్టి హెవీగా వర్కౌట్ చేద్దాం ఇప్పటి నుంచి, ఓకేనా? సో ఎనీవే మనకైతే 3 months కోర్స్ వ్యాలిడిటీలలో మనకి ఏదైనా ప్రతి కోర్స్ అన్నమాట. గ్రూప్ డి కూడా వచ్చేసి మనకి 1500 రూపీస్కి వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి అండ్ ఏదైతే ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇది కూడా మనకి 3 months కి 1500 ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఎన్టీబీసీ కూడా మనకి 3 months కి 1500 ఉంది. అండ్ క్లాసెస్ మీకు అయితే చాలా అమేజింగ్ అయితే ఉండడం జరుగుతుంది. క్లాసెస్ తో పాటు మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని మనకి ప్రతిదీ కూడా మనమైతే వైఫై ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని నెట్ లేనప్పుడు కూడా క్లాసెస్ వినొచ్చు. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అండ్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను. కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు, ఓకేనా? యాప్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక వెళ్తే మనం అయితే నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనకి ufjus.com అనే వెబ్సైట్ కి వచ్చాక ఆర్ఆర్బి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసాం అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చినా కానీ అండ్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క అంటే ఏఎల్పి అని అంటే మనము ఆర్ఆర్బి, ఏఎల్పి అంటే ఒకటే అని కాదు, అందులో టెక్నీషియన్స్ కూడా ఉంటాయి వేకెన్సీ, 2 కలిపే ఇస్తారు మనకి. సో అది ఒకసారి గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. వీటన్ని డేట్స్ కూడా త్వరలో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా? ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే వీటిది సో 18 నుంచి మనకి 28 years వరకు అయితే మనమైతే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మినిమం వ్యాలిడిటీ, ఓకేనా? 18 నుండి 28 years స్టార్టింగ్ వచ్చేసి మినిమం 18 years ఉంటుంది, లాస్ట్ వచ్చేసి 28 years ఉంటుంది. దీనికి అడిషనల్ గా రిలాక్సేషన్ ఏమైనా ఉందా అని అంటే కొద్ది మందికి మాత్రమే రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. ఎవరెవరికేనంటే ఓబీసీ వారికి వచ్చేసి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. ఈవెన్ మనకైతే ఒక డౌట్ అయితే వస్తుండొచ్చు, కోవిడ్ వలన ఏమైనా రిలాక్సేషన్ అడిషనల్ గా అంటే 28 కాకుండా 28 కి ఏమైనా 2 years అడిషనల్ గా ఇస్తే చాలా మంది కూడా మనకి ఇందులో వచ్చే ఛాన్స్ అవుతుంది. మేబీ దానికి ఏమైనా ఇస్తారా ఇవ్వరని తెలీదు. లాస్ట్ టైం ఎస్ఎస్సి, జీడీకి ఇచ్చారు, ఇంకా కొన్ని వాటికి ఇచ్చారు. బట్ దీనికి ఇస్తారా లేదని మనకు కన్ఫామ్ అయితే చెప్పలేము. సో 50-50 ఛాన్సెస్ అనమాట. మీరు దీని గురించి మళ్ళీ ఏమి ఆలోచించకండి. నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే ఆ ఏజ్ గురించి ఆలోచించండి, 28 క్రాస్ అయిపోయిన వాళ్ళు, ఓకేనా? సో ఎనివే ఇక్కడ వచ్చేసి 28 + 3 years వస్తుంది అనమాట ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 + 5 years వస్తుంది అనమాట, ఓకేనా? సో ఈ విధంగా మీరైతే గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ అదే విధంగా పైకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ యొక్క ఏఎల్పి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ 2 ఉంటాయని చెప్పేసి. ఏఎల్పికి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ అంటాం ఏఎల్పి అంటే. సో 10th పాస్ అయి ఉండాలి, ఆ తర్వాత ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఐటీఐలో ఏ ట్రేడ్స్ లో ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా? సో ఏమి ఇచ్చారంటే ఆర్మేచర్ అండ్ కాయిల్ విండర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఫిట్టర్ అండ్ అదేవిధంగా హీట్ ఇంజిన్ అండ్ అదేవిధంగా మెకానిక్ అండ్ అదేవిధంగా మెకానిస్ట్ అండ్ అదేవిధంగా డీజిల్, అదేవిధంగా మోటార్ వెహికల్, అదేవిధంగా మనకి మెకానిక్ మెయింటెనెన్స్ లో అండ్ మిల్లింగ్ మెయింటెనెన్స్ లో, అదేవిధంగా మెకానిక్ రేడియో అండ్ టీవీ, అదేవిధంగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అండ్ అదేవిధంగా ట్రాక్టర్ మెకానిక్, అదేవిధంగా టర్నర్, వైర్మెన్. ఈ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో
వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దేనికి? ఏఎల్పికి. ఎట్ ద సేమ్ టైం మనం డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓన్లీ అప్రెంటిస్ చేస్తారు కదా, అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి 3 years డిప్లొమా చేసి ఆ డిప్లొమాలో మనకి ఏ కేటగిరీ వాళ్ళంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఈ కేటగిరీస్ లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు. ఓకేనా? సో మనకి కొన్ని ఏదైతే ఉంటాయి రిమైనింగ్, ఇవి కాకుండా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండదు అప్లికేషన్ అనేది. ఓకేనా? ఇది మీరు ఒకసారి గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ సో పైన ఇచ్చినటువంటి కేటగిరీస్ లో ఓకే ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అన్నాం. ఓకేనా? ఈ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం మనకు వచ్చేసి ఐటీఐ అయితే ఉండాలని చెప్తున్నారు. ఐటీఐ అప్రెంటిషిప్ ఉండాలని చెప్తున్నారు. ఓకేనా? అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో రిలేటివ్ ట్రేడ్స్లలో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఐటీఐ అయితే మ్యాండేటరీగా అడుగుతున్నారు. మెట్రికులేషన్ అంటే ఓన్లీ మెట్రికులేషన్ ఉంటే అయితే మనకి యాక్సెప్ట్ చేయడం అర్థమవుతుందా? ఐటీఐ అయితే మ్యాండేటరీ అడుగుతారు. ఏఎల్పికి ఐటీఐ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఐటీఐ ఐటీఐకి కొన్ని పోస్టులు ఉంటాయి. ఓకే? అండ్ డిప్లొమా ఉంటుంది. డిప్లొమాకి కొన్ని పోస్టులు ఉంటాయి. అర్థమైంది కదా? ఆల్రెడీ మనం డిప్లొమా ఏ కేటగిరీస్ అన్ని డిస్కస్ చేసాం. ఐటీ వాళ్ళకి ఛాన్స్ ఉంది అండ్ డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఐటీఐ ప్లేస్ మీరు అప్రెంటిస్ చెప్తే మంచి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఇంకా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? సో అది మనకి ప్లస్ పాయింట్ అది మనకు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి లాస్ట్ టైం నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అన్రిజర్వ్ కానీ ఓబీసీ వాళ్ళకి 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 250 ఉంటుంది. అది అంతా మనకి రిటర్న్ చేశారని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒకసారి ఇక్కడ. అందుకని ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఏఎల్పి అండ్ టెక్నీషియన్. ఇందులో వచ్చేసి ఏఎల్పి కనుక డిస్కస్ చేస్తే మనకి CBT 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది ఒకటి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే? కొంచెం ఎక్స్ట్రా ఏమవుతుంది అనేది అది సిలబస్ ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది అని కూడా మీకు క్లియర్గా వస్తుంది. తర్వాతకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంకోటి. ఓకేనా? ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఇక్కడ జస్ట్ క్వాలిఫై మాత్రమే తీసుకుంటారు. ఇది ఏఎల్పికి మన రిలవెంట్ ట్రేడ్ని బట్టి ట్రేడ్ వైజ్ గా దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే? నెక్స్ట్ టెక్నీషియన్ లో కంప్యూటర్ బేస్డ్ 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్. దీనికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కామన్. ఓకేనా? సో ఏఎల్పికి మాత్రము 3 టెస్టులు ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. టెక్నీషియన్ మాత్రం 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. తర్వాతకి ఇంకా ఏం టెస్ట్ ఉండదు అనమాట. ఓకేనా? ఏఎల్పికి అయితే రిలవెంట్ ట్రేడ్ అయితే చూస్తారనమాట. ఓకే? నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అండ్ ప్యాటర్న్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాము, దాంట్లో సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏముంటుంది అనేది మనకు తెలియాలి. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఓకే? టోటల్ గా మనకు వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్ ఉంటుంది. మనకి 60 minutes టైం అయితే ఇస్తారు. ఇందులో అర్థమెటిక్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 10 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనము ఇది గమనించాల్సిన విషయం. ఇది క్వాలిఫై అయిన తర్వాత CBT 2కి వెళ్తాం. ఈ CBT 2లో మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ చూడండి బేసిక్ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని అంటే లైక్ మన ఫిజిక్స్ ఉంటుంది కదా, టైమ్ అండ్ వర్క్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాతకి గ్రావిటేషన్, తర్వాతకి మెకానిక్, సో ఇలా కైనమాటిక్స్, వీటిని బేస్ చేసుకొని మనకైతే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకేనా? ఇది 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్ ఉంటుంది. ఇదే మనకు హైలైట్. ఇందులో CBT 2లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే CBT 1కి CBT 2కి ఇది ఒకటే ఎడిషనల్గా యాడ్ అవుతుంది. రిమైనింగ్ కామన్ గా అంతా కూడా సేమే. ఓకేనా? మ్యాథమెటిక్స్ అంటే ఇది మనకు అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటుంది. అంటే అదేవిధంగా రిలవెంట్ ట్రేడ్ టెస్ట్ ఇదంతా ఏంటంటే మనకు పార్ట్ ఏ ఇది. ఓకేనా? ఇదంతా పార్ట్ ఏ అన్నమాట. అంటే CBT 2లోనే ఇది పార్ట్ ఏ మనకు. అండ్ ఇక్కడ టెస్ట్ ఆఫ్ రిలవెంట్ ట్రేడ్ ఉంది కదా, ఈ రిలవెంట్ ట్రేడ్ అనేది పార్ట్ బికి అన్నమాట. ఓకేనా? ఇది పార్ట్ బి.
పార్ట్ బినే 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. ఈ రిలవెంట్ ట్రేడ్ అనేది మీ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఈ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్న దాని మీద డిపెండ్ ఉంటుంది. అండ్ మన యొక్క కోర్సులో ఈ రిలవెంట్ ట్రేడ్ అనేది మనకు ఉండదు. మన కోర్సులో ఈ రిలవెంట్ ట్రేడ్ అనేది ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కో కోర్స్ అనేది ఒక్కో కేటగిరీ అనేది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటారు, ఒక్కొక్కరితో ఒక్కో ట్రేడ్ ఉంటుంది. అన్ని ట్రేడ్స్ మనం ప్రొవైడ్ చేయలేం కదా, సో సమ్ మెంబర్స్ ఉంటారు. ఇది మీరు ఓన్గా నేర్చుకోవాలి నాన్న. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఇది కూడా ఉంటుంది మన దగ్గర. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇది మన దగ్గర ఉంటుంది. కానీ రిలవెంట్ ట్రేడ్ టెస్ట్ అనేది మన దగ్గర ఉండదు. ఓకే, సో ఇది 75 క్వశ్చన్స్ ఉంటుంది, 75 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ గా వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి కూడా 175 క్వశ్చన్స్ ఉంటాయి, 175 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ మొత్తం ఒకటే మనకి 100 ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా 2.5 hours అయితే ఇస్తారు మనకి, 2 hours 30 minutes ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి ఇప్పుడు డిస్కస్ చేసిందంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక 80 మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 0.33, అంటే 3 రాంగ్ అయిపోతే మనకు 1 మార్క్ అనేది మైనస్ చేస్తారు. ఓకే, ఇది మనం ఒకసారి గమనించాల్సిన విషయం. అండ్ ఇక్కడ సేఫ్ స్కోర్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే ఇది మెరిట్ పరంగా అయితే కాదు, జస్ట్ క్వాలిఫైకే. ఈ క్వాలిఫైకి వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళైతేనేమో 40% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతేనేమో 40%, ఏబీసీ వాళ్ళైతేనేమో 30%, ఎస్సీ అండ్ వీళ్ళైతే ఎస్టీ వాళ్ళైతేనేమో 30% అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మనం గమనించాల్సిన విషయం. సో ఇక్కడ దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ అప్లికేషన్ డేట్స్ ఇది ఇంకా రాలేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే ఈజీగా గెటింగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది దీనిపైన క్లిక్ చేస్తే మనము డైరెక్ట్ మనం కోర్స్కి అయితే వెళ్ళిపోతాం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే. సో ఇందాక మనం డిస్కస్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్ డిస్కస్ చేసాం కదా, సెలెక్షన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి ఏదైతే ఏఎల్బికి అనేది సిబిఐటి ఉంటుందని డిస్కస్ చేసాం. ఈ సిబిఐటి గురించి కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట ఇది మనకి. సో ఆల్రెడీ మనం అర్థమెటిక్ నేర్చుకుంటాం కదా, ఆ బేసే ఉంటుంది. ఎందుకంటే 45 మార్క్స్ ఉంటుంది. ఇది లోకో పైలట్ వాళ్ళకి, అంటే మన అసిస్టెంట్ ఏఎల్పి వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది అనమాట. ఇది 3rd రౌండ్ టెస్ట్ అనమాట. CBT 1, CBT 2, CBT 3 ఇది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా, సో ఇక్కడ మినిమం మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 42 మార్క్స్ మినిమం మార్క్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇందులో. అండ్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏదైతే CBT 1 అండ్ CBT 2. ఓకేనా, ఇది మెయిన్గా ఫోకస్ చేయాలి. కొంచెం కష్టపడితే అయితే మీరు ఈజీగా గెటింగ్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి చాలా మంది కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేంటి అని అంటే శాలరీ అనేది ఎలా ఉంటుంది అని ఒక డౌట్ ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 19,900 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈవెన్ మనకి ట్రైనింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 months ఉంది అని అనుకున్నా కానీ అందులో వచ్చేసి మనకి ఏంటంటే 14,200 అలా అయితే ఇస్తారు స్టైఫండ్ లో. ఆ తర్వాతకి మనకైతే బై హ్యాండ్ అయితే మనకి అండ్ మనం ఎప్పుడైతే పోస్టింగ్ ఎక్కుతామో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఎప్పటికీ కానీ మనకి ఇది వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి ఇందులో ఇంక్లూడ్ చేస్తూ టీఏలు డిఏలు ఇవన్నీ కూడా అయితే మనకైతే ఉంటాయి అనమాట. ఓకేనా, సో గ్రాస్ పే కానీ చూసుకోవచ్చు మీకు. తర్వాత ఇంకా టోటల్ డిడక్షన్ కూడా మేము చూసుకోవచ్చు. నెట్ పే వచ్చేసి మనకి 24,904 అనమాట. సో ఏఎల్పి జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఏం వర్క్ చేయాలి. సో ఇది మనం ఏంటంటే మనం ఒక సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేయలేదు, ఇప్పటివరకు మనకు తెలియదు కాబట్టి మనం ప్రతిదీ తెలుసుకుంటున్నాం. లేట్ అయినా పర్వాలేదు తెలుసుకోవాలి. ఇంతమందికి మనము గ్రూప్ డి గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ఏఎల్పి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఓకే పర్ఫెక్టింగ్ ద ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా. సో మనకి లోకో పైలట్ అంటే మనం డ్రైవింగ్ చేస్తాం కానీ యాజ్ ఫర్ ద ట్రైనింగ్ ప్రకారం అనుకున్నటువంటి సీనియారిటీ ప్రకారం మనం అయితే వెళ్తూ ఉంటాం. ఓకేనా, సో అది వేరు. సో ఇక్కడ వచ్చేసి మనకి మనం చేయాల్సిన వరకు ఒకటే కేటగిరీ కాదు, అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా, సో అది అందులో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే అటెండింగ్ ద లోకోమోటివ్స్ అండ్ మైనర్ రిపేర్స్. సో మనకి చిన్న రిపేర్స్ కూడా మనమే చూసుకుంటాం. అండ్ అదేవిధంగా మనకి సిగ్నల్స్ అనేది సరిగా ఉందా లేదా, ఆ సిగ్నల్స్ తగ్గట్టుగా మనం ఏంటంటే పర్టికులర్ వాళ్ళకి ఒక సిగ్నల్స్ పాస్ చేయడం. అంటే ఒక దగ్గర ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ మనం తెలుసుకొని ఇంకో ట్రైన్కి మనం పాస్ చేస్తూ ఉండాలి. ఏమైనా ఎక్కడైనా కానీ ఇష్యూస్ వచ్చాయంటే వెంటనే మనం వాటిని క్లియర్ చేయగలగాలి, వాళ్ళకి సిగ్నల్స్ సెండ్ చేస్తూ ఉండాలి. ఏమైనా చిన్నపాటి రిపేర్స్ ఉన్నా కానీ మనమే స్వతహాగా చేసుకోగలగాలి. మైనర్ రిపేర్స్ అప్పటికప్పుడు ఏమైనా కానీ మనమే చేసుకోగలగాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోగలగాలి. సో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. అండ్ కాల్స్ ద్వారా వాళ్ళకైతే సో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండాలి.
సో ఈ టైప్ ఆఫ్ వీళ్ళు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ కూడా అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇదనమాట. ఓకే, మీరు ప్రతిదీ అయితే చూసుకోవాలనుకుంటే మనం లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, దీన్ని ప్రతిదీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎల్పి శాలరీ అనేది మనం ప్రమోషన్ పర్పస్ వెళ్తున్నప్పుడు మనకి శాలరీ అనేది ఎంతవరకు గ్రోత్ అవుతుంటుంది, ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, మనకు వచ్చే బెనిఫిట్స్ తో పాటు అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో అదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చేసి మనకి 25,000 to 35,000 అయితే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ లోకో పైలట్లు వచ్చేసి మనకి ఏంటంటే 60,000 to 78,000 వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లోకో పైలట్ లో గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, గూడ్స్ ట్రైన్ అని, ప్యాసింజర్ ట్రైన్ అని ఇలా మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఎక్స్ప్రెస్ అని ఇలా మనం మాట్లాడతాం కదా. సో వీటికి ఒక్కో దానికి ఒక్కోలా ఉంటుంది, ఎందుకంటే రిస్క్ ఉన్న కొద్దీ మనకి రిస్క్ కూడా మనకి యాడ్ చేసి వస్తుంది అన్నమాట శాలరీస్ లో. సో గూడ్స్కి అయితే 40,000 నుంచి 56,000 అనేసి, ప్యాసింజర్ చూసుకోండి ఇక్కడ 50,000 నుండి మనకి 66,000 అనేసి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో వాటి యొక్క పోస్ట్ల ఆధారంగా మనకి శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. లోకో పైలట్ లో హై స్పీడ్ చూసినట్లయితే, లోకో పైలట్ లో హై స్పీడ్ అనమాట. మన హై స్పీడ్ కూడా చేయాలనుకుంటే సో 77,000 నుండి 88,000 వరకు కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవంతా ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తే చాలు, ఓకే ఇంత శాలరీ ఉంటుంది, ఓకే మన ఫ్యూచర్ లో మనకి ఇంకా ఉంటుంది అనేసి. ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఇంకా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇంకా చేంజెస్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఇస్తే ఇంకా శాలరీస్ అనేది ఇంకా గ్రోత్ అవుతూ ఉంటాయి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఆధారంగా చూసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం అయితే ప్రతిదీ అయితే డిస్కస్ చేయొచ్చు. ఒక నోటిఫికేషన్ కి ఏమైతే కావాలో ప్రతిదీ అవన్నీ అయితే డిస్కస్ చేసాం. జస్ట్ మనం ప్రాక్టీస్ అయితే చేయడమే. ఇప్పటి నుంచి మీరు ఈ సిలబస్ అంతా కూడా ఒక ఐడియా అయితే ఉంచుకోండి. ఒక లోకో పైలట్ లో అండ్ ఏఎల్పి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ రెండింటి డిపార్ట్మెంట్ లో మీరు ఈజీగా క్రాక్ చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వచ్చి కోర్స్ పైన అయితే క్లిక్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను, ఈ కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, చాలా 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 యూస్ఫుల్ అయినటువంటి కంటెంట్ ఇది మనకు. ఇక్కడ మీ క్లాసెస్ తో పాటు చాప్టర్ టెస్ట్ లో, గ్రాండ్ టెస్ట్ లో, స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను, లాంగ్ టైం ప్రిపరేషన్ చేయండి. లాంగ్ టైం ప్రిపేర్ అయితేనే మనం ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. షార్ట్ టైం ప్రిపరేషన్ లో మనకైతే చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో మనం ఈజీగా 100% గెట్ ఇన్ కావడానికి మీకు UFG యాప్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా యూజ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? 100% మీరు ఒకసారి డెమో క్లాసెస్ చూడండి, మనకి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము అండ్ మనకి యాప్ లో కూడా ఉంటాయి అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, 7674924416 నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కోర్స్ అయితే తీసుకోండి. కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనకి ఛానల్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు 100% ఇక్కడ నుంచి అయితే క్లాసెస్ అయితే వినడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.